తరఫున మేము ఈ ప్రాంతంలోకి రావడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రాంతంలో అనేక చర్చిలకు వెళ్ళి ఈ విధంగా సెమీ క్రిస్మస్ వేడుకలు జరిపించడం, అలాగే అనేక మంది పేదవారికి ఇలాగ ఉచిత నిత్యావసర సరుకులు, చీరలు ఇవన్నీ పంచిపెట్టడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ తరఫున అరవింద్ సార్ మాకు చెప్పేది ఒకటే, సేవా కార్యక్రమంలో మనం ఎప్పుడు ముందుండాలని చెప్తారు. అదేవిధంగా గత కొన్ని సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దానిలో భాగంగా ఇటీవల కాలంలో మందరం గ్రామంలో కూడా ఒక స్కూలు దత్తత తీసుకుని ఆ స్కూల్ని తనే స్వయంగా నిర్మించడం ద్వారా గొప్ప కార్యం అక్కడ జరగబడింది. అలాగే ఇక్కడ మనకి ఇంకా పేద విద్యార్థులు, పేద పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం చేయడం, అలాగే కొంతమంది ఆపరేషన్స్ చేసుకోలేక వైద్యం సరిగ్గా అందలేక ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు కూడా ఆర్థికంగా ఆదుకొని అనేక కార్యాలు చేసి, అనేక సహాయం చేసి వారిని ముందుకి నడిపించడం జరిగింది. అలాగే ఇంకా క్రీడాకారుల్ని మనం ఎస్తర్ రాణి గారు చూసుకుంటే కూడా, ఎస్తర్ రాణి గారికి కూడా ఈ ఇటీవల కాలంలో తన క్రీడలకు సంబంధించి సహాయం చేయడం జరిగింది. ఇంకా చెప్పుకుంటూ పోతే అనేకమైన కార్యక్రమాలు మనకి దసరా టైంలో దుర్గగుడికి వచ్చే వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం, ఇలా అనేక కార్యక్రమాలు వారి ద్వారా నిజంగా చాలా ఘనంగా జరుగుతున్నాయి. దానిలో మేము భాగవడం నిజంగా మాకు చాలా ఆనందంగా ఉంది. దానికి మేము అరసవల్లి అరవింద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. దానిలో భాగంగానే ఇక ఏలూరు ప్రాంతంలో అనేక గ్రామాల్లో, దెందులూరు, కోపలి, మందడం, ఇలాగే చిన్న గ్రామాల్లో, అనేక గ్రామాల్లో మీ యొక్క నిత్యావసర సరుకులు ఇక పాస్టర్స్ ద్వారా, ఇక్కడ ఉన్న చర్చెస్ ద్వారా వారందరినీ మీట్ అవ్వడం, వాళ్ళ ద్వారా అనేక నిత్యావసర సరుకులు వారికి మేము అందించడం జరిగింది. వారి ద్వారా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మేము ఇక్కడికి వచ్చినప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు తీసుకుని అనేక మంది వచ్చినప్పుడు వాళ్ళందరికీ ఇక సరుకులు ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. దీనికి సంబంధించి సౌత్ యూనివర్సిటీ వారు కూడా మాకు సహాయం చేశారు. దాన్ని బట్టి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అరవింద్ అరసవల్లి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా, అలాగే హేలాపూర్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ గారికి, ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ అధినేత, అలాగే చారిటబుల్ ట్రస్ట్ అధినేత అరవింద్ అరసవల్లి గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. దానిలో మేము బాగా అవడం నిజంగా అదృష్టంగా ఫీల్ అవుతూ అందరికీ మేము థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం.